వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ రాజీనామా చేయడంతో ఆ పార్టీ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆయన టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటి వరకు 5గురు ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. మరికొందరు రాజీనామాకు లైన్లో ఉన్నారనే టాక్ కూడా నడుస్తుంది. ఇప్పటికే చాలా మంది పార్టీ నేతలు జంప్ అయ్యారు. మున్ముందు మరింత మంది వెళ్లిపోతారనే వార్తలు దావలంలా వినిపిస్తున్నాయి. వలసలను ప్రోత్సహించే పనిలో కూటమి నేతలు ఉన్నారు. ఎంతమంది పోయినా ఐ డోంట్ కేర్ అంటున్నారు జగన్. పార్టీకి కార్యకర్తలే బలమని చెబుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి ఈరోజు డిబేట్ అనేది కొనసాగుతోంది. ముందుగా డిబేట్ లో జాయిన్ అయ్యారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి, వైసీపీ నేత. నమస్కారం అండి. నమస్తే అమ్మా. రైట్ అండి, మీ నుంచి మొదలు పెడదాం. ముందుగా వైసీపీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ ఓవైపు పోరాడుతూ ఉంటే, మండలిలో అయినా బలంగా ఉన్నామనుకున్న వైసీపీకి వరుసగా మరి రాజశేఖర్తో 5గురు రాజీనామా చేశారు. అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు? ఇదే బాటలో మరికొంతమంది కూడా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మీ వర్షన్ ఏంటి, మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, ఓటర్లు, ప్రజలే బలంగా మేము పనిచేస్తున్నాం. ఇక్కడ ఆయారాం గయారాం గాళ్ళు కానీ వచ్చిపోయే వాళ్ళు కానీ మాకు ఎటువంటి వాళ్ళ వల్ల మాకు ఎటువంటి ఉపయోగము లేదు. ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు ఎప్పటి నుంచో అక్కడ మేము ఆల్రెడీ 19లో వేరే వాళ్ళకి సీట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం మేము ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోయిన వాళ్ళందరూ ఇవాళ ఎమ్మెల్సీలు ఇస్తామని ఆశ పెట్టి తీసుకెళ్లి ఆల్రెడీ మోపిదేవి వెంకటరమణ కావచ్చు, జంగా కృష్ణమూర్తి కావచ్చు, ఈయన ఇప్పుడు వెళ్ళే మరి రాజశేఖర్ కావచ్చు, వీళ్ళందరికీ ఆల్రెడీ కూటమి ప్రభుత్వం మొండి చేయి చూపించింది. క్లియర్ గా నేను ఒక మాట చెప్తున్నాను. ఆల్రెడీ టీడీపీ పార్టీకి 164 సీట్లు బలముందని చెప్పి, కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు బలముందని చెప్పి, రాష్ట్రం మొత్తం మాకే ప్రజలు ఓట్లు వేశారని చెప్పి, రాష్ట్రం మొత్తం మాకు క్యాడర్ ఉంది, బలమైన క్యాడర్ ఉంది అని చెప్పిన వీళ్ళు ఈరోజు పొరుగు పార్టీ వాళ్ళని తీసుకుంటున్నారు అంటేనే వీళ్ళ డొల్లతనం బయటపడుతుంది. ఉన్నవాళ్లే సాక్షాత్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చట్టసభల్లో మేము ఇంతవరకు ₹1 పని చేయలేకపోయాం, మాకు ఇంతవరకు ఒక్క మేలు జరగలేదు, ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారని చెప్పేసి సాక్షాత్ మంత్రులే శాసనసభల్లో, శాసన మండలిలో వాపోతున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పలేక వీళ్ళని ఇలాంటి వాళ్ళని తీసుకొని ఏం మెసేజ్ ఇద్దామని ప్రజలకు మీకు ఓట్లేసింది పక్క పార్టీల్ని నాశనం చేద్దాం, వాళ్ళ మీద కేసులు పెడదాం, వాళ్ళని లాక్కుందాం, బెదిరించి పరిపాలన చేద్దామని మీరు అనుకుంటున్నారా? ప్రజలకి మేలు చేద్దామని మీరు అధికారంలోకి వచ్చి 9 నెలల కాలంలో మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే మేము మేలు చేయలేకపోతున్నాం, మాకు రూపాయి నిధులు లేవు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు. ఒక పక్క వర్మని తీసుకోండి, వర్మకి న్యాయం చేయలేదు. మరి జీవి రమణారెడ్డి అతను రాజీనామా చేశాడు. ఇక్కడ అనేక మంది కార్యకర్తలు మీ పార్టీ నుంచి న్యాయం జరగలేదని వెళ్ళిపోతుంటే ఇలాంటి వాళ్ళని తీసుకొని మీరేం చేద్దామని? ఓకే, అంటే 58 మంది సభ్యులు ఉన్న శాసన మండలిలో వైసీపీకి మొత్తం 39 మంది ఉన్నప్పటికీ ఇప్పుడు బలం ఉండేది, కానీ ఇప్పుడు తగ్గుతూ వస్తుంది. అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు? ఇప్పటి వరకు 5గురు ఎమ్మెల్సీలు అయితే గుడ్ బై చెప్పారు, మరికొందరు కూడా రాజీనామాకు లైన్ లో ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. వారిని టీడీపీ ఆహ్వానిస్తుందా? ఇప్పుడు ఏదో ఆశపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి నైజం వీళ్ళకి తెలియకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు మీరు వర్మకే వెన్నుపోటు పొడిచారు. వాళ్ళ పార్టీలో వాళ్ళ మాజీ ఎమ్మెల్యేకి గెలిచేదాకా ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట అని చెప్పేసి ఆయనే చెప్తున్నాడు. ఒక వర్మే కాదు, టీడీపీ పార్టీలో ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు, చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు, చాలా మంది కార్యకర్తలు మాకు మేలు జరగలేదు, మాకు వెన్నుపోటు జరిగింది అని చెప్పేసి సాక్షాత్తు పిల్లనిచ్చిన మామ దగ్గర నుంచి పార్టీకి ఓటేసిన ఓటర్ వరకు ఆయన్ని దుమ్మెత్తి పోస్తుంటే మళ్ళీ పొరుగు పార్టీ వాళ్ళని తీసుకొని ఏం చేస్తాడు ఆయన? ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే డిబేట్ లో జాయిన్ అవుతున్నారు రాయపూడి వేణుగోపాల్ రావు గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్కారం అండి.
నమస్తే. ఎస్, ఇక్కడ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు వైసీపీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతూ ఉంటే వైసీపీ ఇప్పుడు మండలిలో కూడా బలంగా ఉన్నామనుకున్నారు, కానీ ఇప్పటికే 5 మంది ఎమ్మెల్సీలు అయితే రాజీనామా బాటలో ఉన్నారు, మరికొంతమంది కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటే పొరుగుతనం పార్టీ అంటే పొరుగు పార్టీ నుంచి లాక్కుని వారి డొల్లతనం అయితే అర్థమవుతుంది అని చెప్తున్నారు. మరి మీ వర్షన్ ఏంటి? ముందుగా మీకు అదేవిధంగా బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి ప్యానల్లో పాల్గొన్నటువంటి పెద్దలు వెంకటేశ్వర రెడ్డి గారికి హృదయపూర్వకమైన నమస్కారాలమ్మా, మిగిలిన వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఇవాళ చాలా స్పష్టంగా అర్థమైపోతుంది, ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి మరి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఎమ్మెల్యే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీకి కూడా రానటువంటి పరిస్థితిని చూస్తుంటే, ప్రజల తరపున ప్రజల గొంతుతో మాట్లాడాల్సినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి గారు నేనేదో ప్యాలెస్ లో కూర్చుని గొట్టాల ముందు కూర్చుని మాట్లాడి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అని చెప్పి ఆయన చెప్పే మాటలకి మరి సిగ్గుపడాలో లేకపోతే ఏం చేయాలో అర్థం కానటువంటి విషయం. ఎందుకంటే భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రజల సమస్యలను వినిపించేటువంటి ఒక సభావేదికని మీరు ఉపయోగించుకోలేక మీరు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఇవాళ మరి ఈ రకమైనటువంటి గవర్నర్ గారి ప్రసంగం విషయంలో కానీ స్పీకర్ గారి యొక్క ఎన్నిక విషయంలో కానీ మీరు చూపించినటువంటి విధానం నిజంగా సిగ్గుచేటటువంటి విషయం. ఇలాంటి సందర్భంలో మీరు ప్రజల తరపునే మీరు నిలబడినప్పుడు మిమ్మల్ని నమ్ముకుని మీ పక్కన ఉన్నటువంటి ఇప్పుడు వచ్చేస్తున్నటువంటి ఎమ్మెల్సీల విషయంలో కానీ లేకపోతే మీ పార్టీలో ఉన్నటువంటి ఎంతో కేడర్గా ఎంతో పెద్దలుగా చెప్పుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా క్రమేణీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత బయటకు వస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అసమర్థత అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళ నెంబర్ 2గా మనం చెప్పుకునేటువంటి వైసీపీ ప్రభుత్వంలో విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి బయటకు రావటం, సరే అంతకు ముందే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు వ్యక్తులు బయటకు రావటం, మరి ఇలాంటి సందర్భంలో ఎమ్మెల్సీలు వరుస పెట్టి మరి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఏమీ చేయలేదు. ఏదైతే ప్రజల కోసం మనం ఆశపడుతున్నామో, ప్రజల సమస్యలు ఏ రకంగా మనం తీరుద్దామో, ప్రజలకి అండగా ఉందాం అనేటువంటి మిగిలినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా మీరు అసెంబ్లీలోకి వెళ్ళనీయకుండా మీరు మరి నిజంగా ఒక డిక్టేటర్, ఒక నియంతలాగా వాళ్ళకి ఆజ్ఞలు జారీ చేసి వాళ్ళ గొంతులు కూడా మీరు నొక్కుతున్నారంటే ఇంకా మీ పార్టీలో నిబద్ధత నియమాలు ఎక్కడున్నాయి అనేటువంటి విషయాన్ని నేను వైసీపీ ప్రభుత్వాన్ని మీ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ గత 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి నిరంకుశమైనటువంటి పాలన, ఇందా వెంకటేశ్వర రెడ్డి ఏదో అంటాడు అక్రమమైన కేసులు అన్యాయం కేసులు పెట్టి వాళ్ళు జైల్లో బంధిస్తున్నారంటున్నారు. ఎవరిని ఇవాళ జైలు ఓసలు లెక్క పెట్టేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క చరిత్రని మీరు వెనక్కి రిపీట్ చేసుకుని వెంకటేశ్వర రెడ్డి అన్న లాంటి వాళ్ళు విఘ్నతగా ఆలోచించేయండి. ఇప్పుడు ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి గారు కానీ మరి వంశీ గారు కానీ జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు గత ప్రభుత్వం మీద కానీ వ్యక్తిగత దోషణలు చేసినటువంటి పరిస్థితులు, అదేవిధంగా కుటుంబ సభ్యులను హేళన చేసినటువంటి పరిస్థితులు, పార్టీలను హేళన చేసినటువంటి పరిస్థితులు మీరు మర్చిపోయారా అని చెప్పి అడుగుతున్నాం. ఆ పాపం ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్నారు. ఎవరైనా సరే ఇంక్లూడింగ్ మేము ఒక జన సైనికులుగా ఇవాళ మాకు ఏదో అధికారం ఉందని చెప్పి మేము పేటరేయకపోతే భవిష్యత్తులో మా పరిస్థితి కూడా ఇలాగే ఉంటది అనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకునే మేము మాట్లాడుతున్నాం. ఎప్పుడూ కూడా మాట్లాడేటువంటి మాటలు సైద్ధాంతిక పరంగా ప్రజలకు మేలు చేసే విధంగా, ఎదుటి వ్యక్తిని భంగం కలిగించినట్టు విధంగా మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును వినియోగించుకున్నటువంటి ఏ వ్యక్తి కూడా ఇవాళ అవహేళన పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మీరు ఇవాళ జైల్లో ఉన్నటువంటి వ్యక్తులను అక్రమ కేసులు అంటున్నారు చూసారా, అది మీ విఘ్నతకే మేము వదిలేసాం. కాబట్టి తప్పు చేసిన వాడి విషయంలో చట్టం ఎప్పుడు కూడా వదిలిపెట్టదు, చట్టం తన పని తాను చేసుకోవద్దు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, ఏ విధంగా అయితే ఆర్థిక పరిస్థితుల్లో ఆర్థికంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి లేకుండా మరి సంక్షేమం అనేటువంటి పరిస్థితులకు దూరాన్ని పెట్టి మీరు వేల కోట్ల లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మరి నెంబర్ 2గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారులు 100 మందిని పెట్టుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఈ రకంగా ఉండటానికి కారకులు గత సంవత్సరం 5 సంవత్సరాలు మీరు పరిపాలించిన పరిపాలన కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజల సమస్యలను తీర్చడం కోసం ఒక కూటమి ప్రభుత్వంగా ఏర్పడి, అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం కలిగినటువంటి నాయకత్వాన్ని కానీ, మోడీ గారి యొక్క మరి అనుభవాన్ని కానీ ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి గుర్తించి, ఏదైతే ఈ తిట్ల పురాణం, ఏదైతే ఈ వ్యక్తి దోషం ఉందో వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి
ప్రజలకు కావాల్సినటువంటి మంచి ప్రభుత్వాన్ని మనం అందిద్దాం, ప్రజల సమస్యలు మనం తీరుద్దాం, ఆర్థిక పరిస్థితి బాగోనప్పటికీ కూడా సంపద సృష్టించుకుని ముందుకు వెళ్దాం అనేటువంటి ఈనాటి యొక్క నాయకుల యొక్క ఆలోచన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ ఆ పార్టీలు మీకు మనుగడ లేదు, ప్రజల తరఫున పోరాటం లేదు, మాట్లాడితే ప్యాలెస్కి వెళ్ళిపోయి ఆయన బెంగళూరులో పర్యటన చేస్తున్నాడు, ప్రజల పక్షాన పోరాటటువంటి పరిస్థితులు మనకు కనపడటం లేదు, మరి సమస్యలతో కలవెత్తాల్సినటువంటి అసెంబ్లీకి మనం వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి రాను రాను ఈ వైసీపీ ప్రభుత్వం పతనం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతోనే సదరు ఎవరైతే సోదరులు బయటకు వస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీ యొక్క పరిస్థితులను గుర్తించి వస్తున్నారు, కూటమి ప్రభుత్వం యొక్క నాయకత్వాన్ని నమ్మి వస్తున్నారు, ప్రజలకి న్యాయం చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే వీళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. ఇంకా కొన్ని నెలలు పోయిన తర్వాత వైసీపీ ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే బలమైనటువంటి నాయకులందరూ కూడా బయటకు రావడం జరిగింది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా నాయకులు నోరులు అదుపులో పెట్టుకోండి, చేసిన తప్పుని చట్టం తన పని తను చేసుకుపోతే అనవసరమైన విషయాలు కూటమి ప్రభుత్వం మీద వేయొద్దు. తప్పకోకుండా ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలకు కావాల్సినటువంటి సమస్యల మీద, ప్రజలకు కావాల్సిన అభివృద్ధి మీద ఈ కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిద్ది అనేటువంటి ఆలోచనని మేము వైసీపీ ప్రభుత్వానికి అదే విధంగా పెద్దలు వెంకటేశ్వర రెడ్డి గారు కూడా గుర్తు చేస్తూ, ఇది ఏదో పనికిరానటువంటి రానోళ్ళు వచ్చి అంటే మాకు అధికార బలం ఉంది, వాళ్ళు వచ్చి వీళ్ళు ఏం చేస్తారు తీసుకోవట్లేదండి. ఎవరో కూడా వాళ్ళని మీరు రండి అనేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వానికి లేదు. వచ్చిన వాళ్ళని ఆహ్వానిస్తున్నారు, మీ ప్రభుత్వాన్ని నచ్చిద్దని అంటున్నారు. ఇందానంటున్నాడు వర్మ గారి గురించి మీరు అంతా జాలి పడాల్సిన పని లేదన్నా వెంకటరెడ్డి అన్న. మీరు వెంకటేశ్వర రెడ్డి గారికి మేము ఒకటే చెబుతున్నాం, వర్మ గారి విషయంలో కానీ అది పార్టీ అంతర్గత విషయం, ఆయనకి పదవి ఇచ్చిద్దో ఇవ్వదో అది పార్టీ హైకమాండ్ చూసుకునేటువంటి పరిస్థితులు. వాళ్ళనేదో మీరు జ్వాలపాడి ఇవ్వాలేదో మీరు సానుభూతి మాటలు మాట్లాడి ఏదో సింపతి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీ దాంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది వాళ్ళందరినీ కట్టడి చేసుకోండి. కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి క్రమేణి ఒక 4 నెలల పైన 5 నెలల పైన ఈ కూటమి ప్రభుత్వం నాయకులు వాళ్ళకి న్యాయం చేస్తారనేటువంటి విషయాన్ని సదరు విషయం వెంకటేశ్వర రెడ్డి గారికి గుర్తు చేస్తూ, కాబట్టి మీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇప్పటికైనా కాపాడుకుని ప్రజా సమస్యల మీద పోరాటానికి కావాల్సినటువంటి విషయాలే వారి పరిజ్ఞానం తెలిపి ఇప్పటికైనా అసెంబ్లీకి పంపించండి అని చెప్పి మీ ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం. రైట్ వేణుగోపాలరావు గారు. అలాగే వెంకటేశ్వర గారు చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు అంటే వారు చెప్పిన విన్నారు కదా, అన్ని తానే ఉన్న పార్టీలో విజయసాయి రెడ్డి గాని పార్టీకి రాజీనామా చేసి అంటే జగన్ వైఖరి నచ్చకనే ఇలా చేస్తున్నారు, పార్టీలో ఉన్న కొందరు కూడా సైలెంట్ అయిపోయారు అనేది వేణుగోపాలరావు గారు చెప్తున్నారు. మరి మీ వర్షన్ ఏంటి? సోదరులు వేణుగోపాలరావు గారు చెప్పిన భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే మాకు నవ్వు వస్తుంది. ఒక పక్క వాళ్ళ లోకేష్ బాబు గారు నేను ఒక ఎర్రి బుక్కు రాశాను, ఎర్రి బుక్కు రాజ్యాంగం ఖచ్చితంగా అమలు జరుపుతాను, మేము ఎర్రి బుక్కు రాజ్యాంగాన్ని ఫాలో అవుతాము, ఎర్రి బుక్కు రాజ్యాంగం ద్వారానే మేము ఈ అరెస్టులు చేస్తాము, ఎర్రి బుక్కు ద్వారానే ఈ అక్రమ కేసులు పెడతాము అని చెప్తున్నారు. ఇక అక్రమ కేసులు పోషాని కృష్ణమురళి గారి గురించి, వల్లభనేని వంశీ గారి గురించి ఆయన చెప్తున్నారు. అన్నా ఈ సందర్భంగా మీకు సూటి ప్రశ్న అన్న, ఈ వాళ్ళ మీద వల్లభనేని వంశీ గారి మీద వచ్చిన ఆరోపణలు ఏంటి, పెట్టిన కేసులేంటి, సెక్షన్లేంటి? పోషాని కృష్ణమురళి గారి మీద వచ్చిన ఆరోపణలు ఏంటి, పెట్టిన కేసులేంటి, సెక్షన్లేంటి? వచ్చిన ఆరోపణలు ఒకటైతే, పెట్టిన కేసులు ఒకటైతే, అమలు జరిపే సెక్షన్లు ఒకటైందే. వీటన్నిటిని కోర్టు జడ్జి గారు ప్రశ్నిస్తే ప్రభుత్వం తరపున ఉన్న పీపీలు సమాధానం చెప్పలేక నోరు మూసుకొని ఉంటే మీరు దీన్ని ఎర్రి బుక్కు రాజ్యాంగం అందామా, అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం అందామా? మీ విజ్ఞతకై వదిలేస్తున్నాను. ఇక మేమేమంటామంటే కేసుల విషయం వస్తే మీరు ఎవరైనా నేరస్తులుంటే, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టుకోండి. ఆ కేసులు ఏం పెట్టాలి? మీరు కేసులు పెట్టాల్సిన పద్ధతి ఏంటి? ఏ నేరం అయితే వాళ్ళు చేశారో ఆ నేరానికి సంబంధించిన చట్టం ఏమి చెబుతుందో, ఏ విధమైన కేసులు పెట్టాలో, ఏ విధమైన సెక్షన్లు ఉండాలో, ఏ విధంగా వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ ఎవ్వరూ అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు లేరు. మీరు చేస్తున్న అరెస్టుల విధానం కావచ్చు, మీరు పెడుతున్న కేసుల సెక్షన్లు కావచ్చు, ఇవన్నీ మేము చెప్పడం కాదన్నా, కోర్టులే చెప్తున్నాయి, కోర్టులే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి. అందుకే మీరు కట్టే కేసులు కూడా కోర్టులో నిలబడే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి, సంపద గురించి గోపాలరావు గారు మాట్లాడుతున్నారు. దాన్ని చూసి ఆశ్చర్యపోదాం. ఏది సంపద సృష్టించడం అన్నా, మెడికల్ కాలేజీలు అమ్మేయడమా, ఆర్టీసీ ఆస్తులు వేలం వేయడమా, స్టీల్ ప్లాంట్ అమ్మేయడమా,
ఆ సంపద సృష్టి అంటే ఇదేనా? సంపద సృష్టి అంటే దీన్నే అంటారా? ప్రైవేట్ స్కూళ్ళకి వత్తాసు పలుకుతూ ప్రభుత్వ పాఠశాలల గ్రామాల నుంచి దూరం చేసి ప్రభుత్వ పాఠశాలలే లేకుండా చేయటమా? వీటినే అభివృద్ధి అంటారా? వీటినే ప్రజల సంక్షేమంతో చూడటమంటారా? వీటినే సంపద సృష్టించడం అంటారా? ఒకటి కాదు, రెండు కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా స్టీల్ ప్లాంట్ అమ్మేయటం, మెడికల్ కాలేజీలు సీట్లు అమ్మేసుకోవటం, మరి ఇవి ఆర్టీసీ ఆస్తులు వేలం వేయటం, వీటన్నిటినీ సంపద సృష్టి అంటారా? అమరావతి పేరుతో 1000 కోట్లు సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పేసి 1000 కోట్లు అప్పు తేవడం సంపద సృష్టి అంటారా? మీరే ఆలోచించండి. పోనీ 1000 కోట్లు సంపద తెచ్చారు, 9 నెలల కాలం అయింది. 9 నెలల కాలంలో ఇప్పటికీ గతంలో ఉన్న 4 సంవత్సరాల కాలం మీరు అక్కడ భూములు లాక్కున్న రైతులకు ప్లాట్లు ఇవ్వలేదు. ఈ 9 నెలల కాలంలో వాళ్ళ భూమికి వాళ్ళకి ఇంతవరకు ప్లాట్లే ఇవ్వలేదు, వాళ్ళ కవులు ఇవ్వలేదు. వీటన్నింటినీ గమనించి చూసుకుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, పేద ప్రజల్ని ఎంత అనగదొక్కుతుంది. ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీరు ఎంతమంది పిల్లలైనా కానండి ప్రభుత్వం చూసుకుంటుందని. ఉన్న పిల్లలకి అమ్మఒడి ఇవ్వలేదు, ఇంకా పిల్లల్ని కానండి మేము ఉన్న పిల్లలకి సరిగ్గా భోజనం లేదు, ఉన్న పిల్లలకి సరిగ్గా తిండి లేదు, ఇంకా పిల్లల్ని కానండి ప్రభుత్వం చూసుకుంటుందంట. ఏం చేద్దామని ఉచిత బస్సు పేరుతో నానా హంగామా చేసి మహిళలను మోసం చేసే ప్రయత్నం చేశారు. ఈ రోజు ఆ మహిళలే రోడ్డెక్కి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్లని వీడియోలు చూపిస్తూ, సెల్ ఫోన్ లో వీడియోలు చూపిస్తూ రాష్ట్రం మొత్తం మహిళలు ఎలా గగ్గోలు పెడుతున్నారో చూడండి. నెల 1500 ఇస్తామన్న మహిళల పరిస్థితి ఏంటి? మరి వీటన్నిటిని చూసుకుంటే మీరు చేసే పనులేంటి, మీరు చేస్తున్న వాగ్దానాలేంటి, మీరు ప్రవర్తిస్తున్న తీరేంటి ప్రజలు గమనిస్తున్నారు. ఇక నాయకులు పోయే సంగతి చెప్తున్నారు. ఒక పక్క నిన్న అన్నాబత్తుని శివప్రసాద్ ఇంటికి మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తే అక్కడ మంత్రి, ఎమ్మెల్సీ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పేద ప్రజలు ఎట్లా ఆయన ఆరాధించి ఎట్లా వస్తున్నారో, ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆయన కోసం ఎలా ఎదురు చూస్తున్నారో మీరు గమనిస్తే తెలుస్తుంది. ఇక ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు, ముఖ్యంగా ఈ తీరు చూస్తే వాళ్ళకి అర్థమైంది, మళ్ళీ ప్రజలు మనల్ని వెన్నుకోరు, మోసం చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ కాలంలోనే అన్ని సర్దుకుందాం, అన్ని జాగ్రత్త పడదాం, వీలైనంత వరకు దోచుకుందాం, వీలైనంత వరకు దాచుకుందాం అనే తీరులో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎందుకంటే మళ్ళీ మనం రాం కాబట్టి, ఎన్నికలు వస్తే ప్రజలు మనకు బుద్ధి చెప్తారు కాబట్టి, మనం ఇంతకంటే మనకు అవకాశం ఉండదు కాబట్టి ఈ ఇందుట్లోనే సర్దేసుకుందామన్న తీరుతోటి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇక నాయకులు రాజీనామా చేసి వెళ్ళడం అంటే బెదిరించడం వల్ల, ప్రలోభ పెట్టడం వల్ల మనం చూసాం. గతంలో 14 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వానికి మెజారిటీ వచ్చున్న మా ఎమ్మెల్యేలని 23 మంది ఎమ్మెల్యేలని సంతలో పశువులు కొన్నట్టు కొన్నారు, 3 ఎంపీల్ని సంతలో పశువులు కొన్నట్టు కొన్నారు. చివరికి ప్రజలు 19లో ఏం తీర్పిచ్చారు, ఎంతమంది ఎమ్మెల్యేలు అయితే మీరు కొన్నారో అదే ప్రజలు రిజల్ట్ ఇచ్చారు, ఎంతమంది ఎంపీలు అయితే మీరు తీసుకున్నారో అదే ప్రజలు మీకు రిజల్ట్ ఇచ్చారు. మీకు ఆల్రెడీ చరిత్ర ఒక సత్యం చెప్తుంది, మీరు అక్రమ మార్గంలో వెళ్తే కర్మ ఫలానుసారే అన్నట్టుగా మీరు ఏం చేస్తే అదే ఫలితం మీకు వస్తుంది అని. కాబట్టి వీటన్నిటిని గమనించి ప్రజలకు మేలు చేసే పరిపాలన చేయండి. ప్రజలకు మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. ఈ 9 నెలల కాలంలో మీరు ఇంతవరకు ప్రజల కోసం తీసుకొచ్చిన చట్టాలేంటి, ప్రజల కోసం తీసుకొచ్చిన జీవోలేంటి, అమలు జరుపుతున్న పథకాలేంటి, భవిష్యత్తులో మీరు ఏం చేయబోతున్నారు, వీటి గురించి చెప్పకుండా ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడతాం. గత ప్రభుత్వంలో కేసులు తిరగతోడతాం. ఇప్పుడు ఈ ఉన్న నాయకుల్ని మేము ప్రలోభ పెట్టి తీసుకుంటాం. పరిపాలనలోకి వచ్చింది మీరు ఇందుకేనా? భారత రాజ్యాంగ వ్యవస్థని, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అమలు జరపడానికి మీరు వచ్చారా? మీ ఎర్రి బుక్కు రాజ్యాంగాన్ని అమలు జరపడానికి మీరు వచ్చారా? మీ విఘ్నతకే వదిలేస్తున్నాం.
ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే వేణుగోపాలరావు గారు. ఎస్, వారి మాటలు విన్నారు కదా. ఇంకా వల్లభనేని వంశీ మీద అలాగే పోసాని పెట్టిన మీద కేసు కానీ సెక్షన్ కానీ సూటి ప్రశ్న అడుగుతున్నాను. వాళ్ళకు పెట్టిన కేసులు వేరు, సెక్షన్లు వేరు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పేసి లోకేష్ స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో అరెస్టులకు భయపడే పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి అన్న అడిగే ప్రశ్నలన్నిటికీ ఈ డిబేట్ అయితే టైం చాలదు, కానీ కొన్ని హెడ్లైన్స్ కి సమాధానం చెబుతారు. సరే, ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారో, ఆల్రెడీ 5 సంవత్సరాలు రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని మీరు అమలు చేశారు. ప్రజలు మీరు 151 నుంచి 11కి మిమ్మల్ని పంపించారు. సరే, రెడ్ బుక్ అనేది ఎందుకు వాడుతున్నారు అనేటువంటి విషయం లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఏ అధికారి అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ నాయకుడైనా అవినీతి జరిగితే, అక్రమాలు జరిగితే, ప్రజల్ని హింసించినటువంటి వ్యక్తుల్ని మేము గుర్తుపెట్టుకుని కొన్ని పేర్లు రాసుకున్నాం. మర్చిపోతాం కాబట్టి ఆ యొక్క పుస్తకంలో మేము రాసుకున్నాం. దానికి మీకు రెడ్ బుక్ అని పేరు మేము పెట్టుకున్నప్పటికీ కూడా అక్కడ చాలా స్పష్టంగా జరిగింది. చట్టాన్ని అనుకరించి, చట్టం దృష్టిలో చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు ఉంటాయి అనేటువంటి విషయం పదే పదే ఆయన ఎక్కడికి వెళ్ళినా, విదేశాలు వెళ్ళినా కూడా ఈ రెడ్ బుక్ గురించి లోకేష్ గారు చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా రెడ్ బుక్ గురించి మీరు కూడా కొన్ని సందర్భాలు అంబటి రాంబాబు గారు కానీ కొన్ని విషయాలు మీరు చెప్పారు. మేము పచ్చ బుక్ తయారు చేస్తున్నాం, మేము పచ్చ బుక్కుల్లో పేర్లు రాస్తున్నాం అని అన్నారు. అంటే మీరు ఆ సంస్కృతిని మీరు మాత్రం ఎక్కడ వదిలేరు. కాబట్టి ఈ రాజ్యాంగాలు అనేది మేము చెప్పేది మనకిచ్చింది భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం ఒకటే. దానికి అనుగుణంగా కూటమి నాయకులు పనిచేస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, రెడ్ బుక్ లో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే అన్యాయాలు, అక్రమాలు చేసినటువంటి, ప్రజల్ని హింసించినటువంటి వ్యక్తుల్ని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అనేటువంటి ఒకే ఒక వాక్యం ఆ రెడ్ బుక్ లో ఉన్నాయి. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఎవరో కూడా దాంట్లో తప్పించుకోరు అనేటువంటి విషయాన్ని మేము ఆ విషయం చెప్తాం. సరే, రెండో విషయం మీరు అడిగారు, పోసాని కృష్ణమూర్తి గారు ఏం చేశారు, తర్వాత వంశీ గారు ఏం చేశారు అని అడుగుతున్నారు. నేను ఒక అడ్వకేట్ ని, అది చట్ట పరిధిలో ఉన్నటువంటి విషయాలు కాబట్టి మన డిబేట్ లో ఎక్కువగా లోతుగా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. అయితే వెంకటేశ్వర రెడ్డి అన్నకి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్తాను. వంశీ గారు ఆయన చేసినటువంటి విషయం, అక్రమైనటువంటి కేసులో ఒక వ్యక్తిని ఎవరైతే కంప్లైంట్ దారుడు ఉన్నాడో, ఏదైతే టీడీపీ ఆఫీసుని ధ్వంసం చేసిన కేసు విషయంలో బలవంతంగా నన్ను ఈ రకంగా కిడ్నాప్ చేసి అతన్ని అక్రమమైనటువంటి కేసు స్టేట్మెంట్ ఇప్పించారనే ఉద్దేశంతో ఆ కేసులో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నిటి కూడా కోర్టులో పరిశీలించడం జరిగింది. ఆయన మీద ఉన్నటువంటి మరి ఎక్కడెక్కడ ఏ కేసులు ఉన్నాయో పీటీ వారెంట్ల రూపంలో వెళ్తుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నిజంగానే అందులో పసలేకపోతే ఈ పాటికి వాళ్ళకి బెయిల్ మీద బయటకు వచ్చేటువంటి వెసులుబాటు చట్టం కల్పించేది. కాబట్టి నేను చట్టం దృష్టిలోకి అంత లోతుగా వెళ్ళదలుచుకోలేదు. కాబట్టి చట్టం ఆయన చేసిన తప్పు ఏంటనేది గుర్తించింది. రెండోది, పోసాని కృష్ణమురళి గారు ఏం చేశారు అన్నా, ఎన్నన్నా పోసాని కృష్ణమురళి గారు మాట్లాడినటువంటి మాటలు మాట్లాడితే నిజంగా సభ్య సమాజం తలదించుకునేటువంటి పరిస్థితులు మీరు కూడా ఇంటే మీకు కూడా అర్థమైంది అన్న. కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ వ్యక్తుల్ని సమర్థించడం కాదన్న, తప్పుల్ని మనం ఎత్తి చూపి వాళ్ళు చేసినటువంటి తప్పు భవిష్యత్తులో నాలాంటి వాడు కూడా చేయకూడదు, భావి తరాలు కూడా అలాంటి మాటలు మాట్లాడకూడదు, వచ్చేటువంటి భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన మీద చేసినటువంటి కేసులు దాదాపుగా 18, 19 అన్ని ప్రాంతాల్లో పెట్టడం జరిగింది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నిజంగా ఆ ఆరోపణలోనే కరెక్ట్ లేకపోయినట్టయితే ఆయన కూడా ఈ పాటికి చట్టం బెయిల్ మీద వచ్చేది. కాబట్టి అది చట్టం పరిధి కాబట్టి దాని మీద నేను ఎక్కువ అడ్వకేట్ గా మాట్లాడకూడదన్నా. సరే, అది వాళ్ళిద్దరి గురించి మీరు చెప్పమన్నారు కాబట్టి నేను చెప్పాను. రెండో విషయం ఏంటంటే, మీరు ఈ 9 నెలల్లో ఏం చేస్తున్నారు? మేము ఈ 9 నెలల్లో మీరు విధ్వంసం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడం కోసం ₹1 కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఖాళీ చేసేసి వచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా మీ పక్కదారు పట్టిస్తే, ఇవాళ అమరావతి అభివృద్ధి కోసం కానీ, లేకపోతే పోలవరం కానీ లేకపోతే స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ మీరు కొన్ని విషయాలు ఎత్తారు అన్న. 3 ముక్కలు ఆట ఆడారు 5 సంవత్సరాలు. అక్కడ రాజధాని అన్నారు, ఇక్కడ అన్నారు, ఇక్కడ రాజధాని అని అక్కడ అన్నారు, కర్నూలు అన్నారు, విశాఖపట్నం అన్నారు. ఈ 3 ముక్కల రాజధాని ఆటలో అసలైనటువంటి 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు ప్రాణత్యాగం చేసినటువంటి, అంటే వాళ్ళ యొక్క సొమ్మిని దారాగత్తం చేసినటువంటి రైతు సోదరుల్ని 5 సంవత్సరాలు మీరు ఏడిపించి కన్నీళ్లు గార్చి వాళ్ళ పాదయాత్రలు చేస్తే వాళ్ళని తరిమి మీరు హింసించినటువంటి విధానాన్ని మర్చిపోతారన్నా? మరి వాళ్ళ 33 ఎకరాల్లో మీరు పెంచినటువంటి మానులు, ముళ్ళ చెట్టు మానులు అన్న, అది సృష్టి కాదు, సంపద కాదు. మీరు పెంచిందంటే ముళ్ళ చెట్లు. ఇవాళ ఆ ముళ్ళ చెట్లను తొలగించడానికి దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 30 నెలలు శ్రమిస్తే గాని ఇవాళ అక్కడ లైట్లు గాని, బాటలు గాని, దోవలు గాని ఏర్పడినటువంటి సందర్భాలన్నా.
ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో వచ్చినటువంటి నిధుల్ని దాని మీద పెట్టి పక్కకి మళ్లించకుండా చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు, ఏ కేంద్ర ప్రభుత్వం ఏ నిధులైతే ఇచ్చిందో మేము ఆ పనికే వాడతాం తప్ప ఆర్థిక విధ్వంసంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దాంట్లో రూపాయి మేము తీయము అని చెప్పి ఇవాళ అమరావతి విషయంలో మరి వాళ్ళు చేసేటువంటి పని ప్రారంభించిన ఇవాళ ఒక్క రోజుతో అవదన్నా. ఈ విధ్వంసం అనేది మీరు 5 సంవత్సరాల్లో చేసి దాన్ని అభివృద్ధి పరిచినట్లయితే ఎంతవరకు ఉండేది అనేది ఆ మిగిలినటువంటి పనులన్నా వచ్చే ప్రభుత్వం చేయడానికి ఆస్కారం ఉంది. కానీ మీరు ఆ పరిస్థితులు లేవన్నా. కాబట్టి ఇవాళ అమరావతిలో పనులు జరుగుతున్నాయి. పోలవరం దాదాపుగా 2 సంవత్సరాల్లో ప్రజలకు అంకితం చేస్తానన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను అక్కడ ఖర్చు చేసి మీరు కాపర్ డ్యామ్ కిను డయాపురం వాళ్ళకి కూడా తేడా లేనటువంటి వ్యక్తుల్ని మరి మంత్రులు చేసినటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దేటువంటి విషయం ఇవాళ పోలవరంలో జరుగుతుందన్న. ఇవాళ విశాఖపట్నం గురించి మాట్లాడారన్న. విశాఖపట్నంలో మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు ప్రైవేటీకరణ వద్దు అని అమిత్ షా గారికి లెటర్ ఇచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదటి దక్కిందనా. మీరు ఏనాడు కూడా విశాఖపట్నం విషయంలో అది అమ్మేయండి, ప్లాట్లు చేయండి, ఇళ్ల ప్లాట్లు ఇవ్వండి అని చెప్పి మీరు కోరారు తప్ప విశాఖపట్నం గురించి ఏనాడు మీరు మాట్లాడలేదన్నా. కాబట్టి దాని విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం జరిగింది. అది కూడా అక్కడ పనులు జరుగుతున్నాయి అన్న. ఈ 3 ప్రధానమైనటువంటి మనకి జీవనాధారమైనటువంటి 3 విషయాలు. రెండో విషయం మీరు ఏం చేశారు అంటున్నారు అన్నా. మీరు చేసినటువంటి మీ పుస్తకాల మీద మీ బొమ్మలో, మీ రాళ్ల మీద మీరు బొమ్మలో వేసుకున్నటువంటి భయం కల్పించినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఈ కూటమి ప్రభుత్వం మొట్టమొదటిగా రద్దు చేసిందన్న. అది మీరు గుర్తు చేసుకోవాలా. ఇవాళ ఎంతమంది పేద ప్రజలు సంతోషాలతో ఉన్నారంటే ఆ బొమ్మలేంటి, ఆ రాళ్ల మీద వచ్చే ఆ బొమ్మలేంటి అని చెప్పి భయంలో ఉన్నటువంటి వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ పక్కలకు మార్చిన తర్వాత ఇవాళ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారన్న. రెండోది, మీరు 250 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు ఇస్తే ఈ కూటమి ప్రభుత్వం 1000 రూపాయలు ఒకేసారి పెంచి 4000 రూపాయలు మరి నిరుపేద కుటుంబాలకు పెన్షన్ ఇస్తుందన్నా. ఇవాళ 1000 రూపాయలు మేము ఏదైతే ఏప్రిల్ నుంచి మాట ఇచ్చామో అది అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలలు కలిపి 7000 రూపాయలు ఇచ్చేటటువంటి సందర్భం అది కూటమి ప్రభుత్వం ఘన విజయం అన్న. తర్వాత ఉచిత ఇసుక ఇస్తున్నామన్నా. ఇవాళ తర్వాత ఉచితంగా మరి గ్యాస్ బండ్లు ఇవ్వడం జరిగిందన్న. మరి ఈ రకంగా ఒక్కొక్కటి ఆర్థిక విధ్వంసాల్లో నుంచి బయటకు తీసుకొచ్చి ప్రజలకు కావాల్సినటువంటి కనీస అవసరాలు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ఇది కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. మీరు చెప్పినట్టు అమ్మఒడి మే నుంచి ఇస్తారు. మీరు చెప్పినట్టు అదే విధంగా రైతు భరోసా జూన్ నుంచి ఇవ్వటం జరుగుతుంది. ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్ గా వెళ్తుంది. మీరు సృష్టించినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని మేలుకొని మరి గాడిలో తీసుకురావడానికి టైం పట్టిద్దాన్ని. ఒక 6 నెలలు మీరు వెయిట్ చేయండి. 6 సూత్రాలు ఏదైతే సూపర్ 6 ఉందో తప్పకుండా ప్రజలకు అమలు జరుగుతారు. ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా అమ్మఒడిస్తారు. మీరు ఏమీ బాధపడొద్దన్న. మీరు చేసినటువంటి మోసానికి 11కు తీసుకెళ్లారు. 30 సంవత్సరాలు మేము పరిపాలిస్తామని చెప్పి మీరు సంకల్పం గుర్తుకుంటే 11లో కూర్చోబెట్టారు. వెంకటేశ్వరరెడ్డి గారు, మీరు చెప్పండి, ఇక మున్ముందు కూడా మరింత మంది వెళ్ళిపోతారనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి ఎమ్మెల్సీల రాజీనామాల పర్వం ఇక్కడితో ఆగుతుందా, ఇక ఇలానే కొనసాగుతుందంటారా? ఇప్పుడు ఎమ్మెల్సీలు రాజీనామాలు ఎంతమంది ఉన్నా ఎంతమంది వెళ్ళినా మా గళం వినిపించక మానము, మేము ఇంకొకరి మీద ఆధారపడాల్సిన అవసరము లేదు. వాళ్ళకి బలం చాలక అనేక పార్టీలతో కూటమి పెట్టుకొని అనేక మందిని చేర్చుకుంటున్నారు, అనేక మందిని రాబట్టుకుంటున్నారు అంటేనే వాళ్ళకి ప్రజాబలం లేదని, నాయకత్వ బలం లేదని, పార్టీలో కేడర్ లేదని, కేడర్ని నింపుకునే పనిలో పార్టీ ఖాళీగా ఉంది కాబట్టి ఖాళీ నింపుకునే పనిలో పక్క పార్టీ వాళ్ళని చేర్చుకుంటున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇంకొక విషయం నేనేమంటానంటే, సోదరుడు గోపాలరావు గారు చెప్పిన విధంగా మనం గనక చూస్తే ఈ గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేయటమే కోసం మీరు అధికారంలోకి వచ్చారా? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా? మీరు ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నట్టు గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేయటం ఏంటండి? మీరు పరిపాలించడానికి వచ్చారు, మీరు అధికారంలో ఉన్నామంటున్నారు, మీకు 124 సీట్లు ఉంటాయని అంటున్నారు. కాబట్టి మీరు ఆరోపణలు కట్టిపెట్టి పరిపాలన కొనసాగించండి. ఆరోపణలు మీరు గత ప్రభుత్వం మీద ఆరోపణల పేరుతోటి గాడిలో పెడుతున్నాం, వీటన్నిటిని గాడిలో పెడుతున్నాం. ఎన్నేళ్లు పడుతుందండి? ఈ 5 ఏళ్ళు సరిపోద్దా? ఇంకొక 5 ఏళ్ళు కూడా గాడిలో పెట్టడానికి కావాలా? ఈ 5 ఏళ్లలో మీరు అమలు జరుపుతారా, లేకపోతే మీరు ఇచ్చిన మాటలు వచ్చే 5 ఏళ్ళు కూడా కావాలా? లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు విజన్ 47 వరకు గాడిలో పెట్టడం ఈ గాడిలో పెడుతున్నాం అని ఈ అబద్ధాలతోనే కాలం గడుపుతారా? మీరు ఆడిన అబద్ధాలన్నిటికీ మీ అసెంబ్లీ సమావేశాల్లోనే
శాసన మండలి సమావేశాల్లోనే మీ మంత్రులు, మీ గవర్నర్లు మీరిచ్చిన స్టేట్మెంట్లే మీరు కనుక పరిశీలించినట్టయితే మీరు గతంలో ఆడినవన్నీ అబద్ధాలని తేటతెల్లమైపోయింది. అప్పుల విషయంలో 14 లక్షల కోట్ల అప్పులని ప్రచారం చేసి మీ మంత్రి గారు శాసనసభలో 6,46,000 కోట్లు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. దేని నమ్మాలి మనం? మీ మంత్రి గారు చెప్పిందని నమ్మాలా, లేక మీరు ప్రతిపక్షంలో చేసిన ఆరోపణలను నమ్మాలా? మీరు డేటా తీసుకోండి. డేటా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అందరి సమక్షంలో 2 గంటల పాటు గత ప్రభుత్వంలో మేము చేసిన అన్ని పనులు అథెంటిఫికేషన్ డేటా తోటి నీతి ఆయోగ్, ఆర్బిఐ, కాగ్ రిపోర్ట్లు, మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్లు వీటన్నిటిని తీసుకొని ఒక డేటా ప్రొజెక్ట్ చేసి 2 గంటల పాటు మేము వివరణ ఇస్తే దానికి ఇంతవరకు ముఖ్యమంత్రి వర్యులు కానీ, ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ, రాష్ట్రంలో ఉన్న ఏ మంత్రులు కానీ మీరు ఇంతవరకు వివరణ ఇవ్వలేదు మీరు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన లెక్కలు కరెక్ట్ అని, మీరు తప్పులు చేసి అబద్ధాలు ఆడారని మీ అంతటి మీరే ఒప్పుకున్నట్టే కదా. మీ అంతటి మీరే ఒప్పుకున్నట్టే కదా. మీకు దమ్ముంటే, మీకు చేతనైతే, మీరు చెప్పే మాటలన్నీ నిజాలైతే ఫస్ట్ ఆ డేటాలో ఏ ఫిగర్ తప్పో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డేటాలో ఏ అంశంలో తప్పు లెక్కలు చూపించారో మీరు చెప్పాలి. మీరు అది చెప్పకుండా చివరిలో అన్న ఒక తోకను పట్టుకొని ఈ విషయాల్ని డైవర్ట్ చేస్తూ మీరు మాట్లాడుతున్నారంటేనే మీరు అబద్ధాల కూటమి. ఇది అబద్ధాలతోటి వడ్డించి వార్చాలని చూస్తున్నారు. ఇది అర్థమవుతున్నది. ప్రజలందరూ దీన్ని గమనించారు కాబట్టే ఎక్కడికి పోయినా మిమ్మల్ని, ఏ గ్రామంలోకి వెళ్ళినా ప్రజలు మిమ్మల్ని నిలువరిస్తున్నారు, మిమ్మల్ని నిలదీస్తున్నారు. రాబో రోజుల్లో చొక్కా పట్టుకొని నిలదీసే పరిస్థితులు, లోకేష్ బాబు గారు చెప్పినట్టు చొక్కా పట్టుకొని నిలదీసే పరిస్థితులు మీరు చూడబోతున్నారు, చవి చూడబోతున్నారు. గ్రామాల నుంచి మంత్రుల్ని, ఎమ్మెల్యేలని బహిష్కరించే పరిస్థితులు మీరు తెచ్చుకోబోతున్నారు. గమనించి ప్రజలకు ఇచ్చిన మాటల్ని, పరిపాలనని కొనసాగించండి. మీ ఆరోపణలు అసత్యాలు కట్టిపెట్టండి. మీరు ఎర్రిపుక్కు వేషాలు వేయకండి. భారత రాజ్యాంగంలో ఉన్న విషయాల్ని మీరు పరిగణలోకి తీసుకొని పరిపాలన కొనసాగించమని చెప్పేసి మీ ద్వారా సవినయంగా వేణుగోపాల్ గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు అలాగే ఈ డిబేట్ లో జాయిన్ అవుతున్నారు జీవిజీ నాయుడు గారు, టీడీపీ జనరల్ సెక్రటరీ. నమస్కారం అండి. ఎస్ అండి, ఇక్కడ వరుస వైసీపీకి షాకుల మీద షాకులు తగ్గుతున్న నేపథ్యంలో ఇక ఎంతమంది వెళ్ళినా కూడా పోయేదేం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే పార్టీకి కార్యకర్తనే బలం అని చెప్పేసి కూడా వైసీపీ అధినేత చెప్తున్నారు. ఏ విధంగా చూసుకోవాలంటారు? మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా ప్యారెట్ల లాగా మాట్లాడటం తప్ప వాస్తవాలకి చాలా దూరంగా ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తే అప్పు ఎంత చేశారు అనేది కాదు అక్కడ ముఖ్యం. ఇప్పుడు ఆయన పెద్ద మనిషి గారు చెప్పినట్టు 16 లక్షల కోట్ల లేకపోతే 6 లక్షల కోట్ల అనేది అది ఇంపార్టెంట్ కాదు. మీరు అప్పు చేశారా లేదా? ఆపోజిషన్ లో ఉన్నప్పుడు మాకు అందిన డాటా ప్రకారంగా మేము ఒక ఫిగర్ కి అరైవ్ అవుతాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఫ్యాక్ట్స్ మన ముందుకు వచ్చిన తర్వాత మనం క్లారిటీగా చెప్పగలుగుతాం. కానీ ఆ రోజు మేము 16 లక్షల కోట్లు ఉంది అన్నప్పుడు కూడా మీరు లేదు, అంత లేదు, 1,00,000 కోట్లు కూడా దాటలేదని మీరు అన్నారు. ఇవాళ 6 లక్షల కోట్లు అప్పు అన్నా కూడా మీరు 1,00,000 కోట్లు మేము దాటలేదని అంటున్నారు. మీరు అది వాస్తవమా కాదా? ఇంకోటండి, ఊర్లకి, గ్రామాలకి ప్రజాప్రతినిధులు వెళ్తే చక్కా పట్టుకునే పరిస్థితి వస్తుంది అంటే అది దాని మీనింగ్ ఏంటి? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో డెమోక్రసీ ఉంది అనేది కదా మీనింగ్. మీరు పరిపాలన చేసినప్పుడు ఎవరు కూడా గ్రామాల నుంచి ఎవరు గొంతు ఎత్తని పరిస్థితి. ఎందుకంటే మీరు పోలీస్ కేసులు పెడతారు, మర్డర్లు చేస్తారు, ఏమైనా కిడ్నాపింగ్లు చేస్తారు, జైలు వేస్తారు, ఏమైనా చేస్తారు. మీరు ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి? సామాన్య ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించే పరిస్థితి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో డెమోక్రసీ ఉన్నట్టే కదా. మీరు ఇంతవరకు లేని డెమోక్రసీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో విజన్ 2020 అని మాట్లాడినప్పుడు మీరు అందరు నవ్వారు ఇదేంటి అని. కానీ ఇవాళ అది వాస్తవమా కాదా? ఇవాళ హైదరాబాద్కి తెలంగాణకి మూలధనం ఏంటి? ఐటీ సెక్టరే కదా. మీరు అలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ని మీరు పక్కకి తోసుకొచ్చి హేళన చేసి దాని గురించి మాట్లాడటం అది కరెక్ట్ కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అంటే మీరు ఖచ్చితంగా నమ్మాల్సిందే. మేము కూడా బల్లగుద్ది చెప్తున్నాం ఇది 100% నిజం అవుతుందని. నిన్న బిల్ గేట్స్ని కలిశారు. దాని పరిణామం మీకు బాగా తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఎంత అభివృద్ధి జరుగుతుందో, చంద్రబాబు నాయుడు గారు తెచ్చే ప్రాజెక్ట్స్కి ఎంత అభివృద్ధి జరుగుతుందో మీకు బాగా తెలుసు. అదే విధానంగా లోకేష్ బాబు గారు అశోక్ లీలాండ్ గారి ఫ్యాక్టరీ కృష్ణా జిల్లాలో ఇనాగ్రేట్ చేశారు. మరి ఇవన్నీ మీరు ఎందుకు చేయలేకపోయారండి? మీకు కూడా ప్రజలు 5 సంవత్సరాలు ఇది టైం ఇచ్చారు కదా. మీరేం డెవలప్మెంట్ చేశారు అప్పుడు? ఇవాళ మీ ఏ ఎమ్మెల్సీలు అయితే వస్తున్నారో వాళ్ళకి ఏంటి, మేము విన్నింగ్ సైడ్ మేము ఉండాలా, అభివృద్ధి చేసే పార్టీలో మేము చేరి మేము కూడా అదే పార్టీకి సంబంధించిన వాళ్ళము అని చెప్పుకోవాలని వాళ్ళ ఆశ. దాన్ని మీరు తప్పుపట్టుకొని ఒక్కళ్ళే ఉన్నా మేము వంతు ఉంటుంది, 10 మంది ఉన్నా ఉంటుంది, ఎవరు కాదన్నారు. ఇట్స్ అన్ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. ఒక మనిషి కూడా మాట్లాడచ్చు, 100 మంది కూడా మాట్లాడచ్చు. ఇంతకుముందు మీరు బలం ఉంది కదా అని అందరు గొంతులు నొక్కేశారు. ఇవాళ మీరు మాట్లాడతారు ఇదని అదని మీరు మొరబెట్టుకుంటారు తప్ప వాస్తవాల్ని మీరు కప్పుపుచ్చలేదు కదా. ఇది నా ఒపీనియన్ అండి. అయితే జీవిజీ నాయుడు గారు, వెంకటేశ్వర రెడ్డి గారు ప్రధానంగా చెప్తూ ఉన్నారు, అరెస్టులకు భయపడి పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, స్వయంగా లోకేష్ చెప్పారు అని చెప్తున్నారు. మరి మీరేం చెప్తారు? ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందండి, ద కెటిల్ కాలింగ్ ద పాట్ బ్లాక్ అని. ఇంతకుముందు కేసు పెట్టింది ఎవరండి? కుక్కల బ్రిగేడ్ని పెట్టి ఇష్టం వచ్చింది మాట్లాడటం ఎవరండి స్టార్ట్ చేసింది? ఇప్పుడు ప్రజాప్రతినిధులను తిట్టుకోవటం అది వాస్తవమే, అది మామూలుగా జరుగుతూనే ఉంటుంది. కానీ ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టటము, ఇలాంటి నీచమైన కామెంట్స్ చేసి ఇది ఏ పార్టీ అండి? అప్పుడు ఇది స్టార్ట్ చేసింది ఎవరు? మరి ఆ రోజుల్లో ఈ పెద్ద మనుషులు అంతా ఎట్టలేరు? ఎవరు కూడా వీళ్ళకి అప్పుడు ఇది అనిపించలేదా? ఆ కొడాలి నాని మాట్లాడే మాటలు కానీ, పేరుని నాని మాట్లాడే మాటలు, వల్లంనేని వంశీ, రోజా మాట్లాడే మాటలు తప్పు, ఇవి ఇట్లా మాట్లాడకూడదని ఇప్పుడు అనిపించలేదా? ఇవాళ ఎందుకు మీరు మొరబెట్టుకుంటున్నారు? మీరు చేసిన తప్పులు ఆటోమేటిక్గా అది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అంటే మీరు చేసే తప్పులన్నీ చేయాలా, మేము దాన్ని పట్టించుకోవద్దు. పట్టించుకుంటే అది కక్షపూర్తిగా రాజకీయాలని మీరు అంటారా? హౌ ఇస్ ఇట్ జస్టిఫైడ్? అంటే మేము ప్రజలకి జవాబు ఇచ్చే అవసరం లేదంటారా? నాయుడు గారికి నేను తప్పులు ప్రజల ముందు తీసుకురావాలా వద్దా? నాయుడు గారికి సమాధానం నేను చెప్తానమ్మా, అవకాశం ఇవ్వండి. చెప్పండి. హలో చెప్పండి వెంకటేశ్వర రెడ్డి. ఇప్పుడు నాయుడు గారు గతంలో అన్నారు చర్యలు తీసుకోవాలా వద్దా అని అంటున్నారు. చట్టం అందరికీ సమానమైనప్పుడు, మీరు ధర్మ పరిపాలన మీరు కొనసాగిస్తున్నప్పుడు 14లో బోండా ఉమా గారు మాట్లాడింది శాసనసభ సాక్షిగా ఆ వీడియోలన్నీ ఉన్నాయి. పట్టాభి గారు మాట్లాడిన వీడియోలన్నీ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు రాష్ట్రం సాక్షాత్ ఇప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పుడు సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన బూతులు రికార్డు ఉంది. లోకేష్ బాబు గారు మాట్లాడిన బూతులు రికార్డు ఉంది. అట్లనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన బూతులు రికార్డు ఉంది. వీటన్నిటిని మీరు పరిగణలోకి తీసుకొని మొదలు ఎవరు పెట్టారు, మొదలు ఎక్కడి నుంచి మీరు అరెస్టులు మొదలు పెట్టాలి అనేది మీరు పరిగణలోకి తీసుకోండి. మీరేమనుకుంటున్నారంటే నిందలు వేరే వాళ్ళ మీద వేసి మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మేము వీళ్ళని అరెస్ట్ చేస్తే ఇదే అనుకుంటున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సాక్షాత్ ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ పార్టీ అధినేతగా ఉండి పచ్చి బూతులు మాట్లాడారు. లోకేష్ బాబు గారు పచ్చి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాలేదు, తప్పుడు పనుల గురించి ప్రజలు మీతో విసిగిపోయి మమ్మల్ని అధికారంలో తెచ్చారు. అది మీరు గుర్తించాల్సిన విషయం. మీరు చేసిన తప్పుడు పరిపాలనకి ప్రజలు విసిగిపోయి అధికారంలోకి తెచ్చారు. అధికారంలోకి రాలేదు, జిమ్మిక్లు చేసి ఏదో చేసి మేము అధికారంలోకి రాలేదు. మీరు చేసిన తప్పులకి ప్రజలు విసిగిపోయి
మమ్మల్ని అధికారంలోకి ఎప్పుడైతే తెచ్చారు. నేను ప్రశ్నిస్తున్నానో, ఆ రోజు ఏం ఎప్పుడైతే తిట్టారు నేను అనేది ప్రశ్నిస్తున్నానో మీరు ఒక unauthorized గా డీసెన్సీ అనేది వచ్చి ఒకటి ఉండాలండి. మాట్లాడుతున్నారంటే ఇప్పుడు మీకు భయం మీ మీద మొదలైతేనే కక్షతోటి అర్థమైంది. నేను మీ ఫ్యామిలీ మెంబర్స్ తిట్టడం కరెక్టా? భయం మొదలైంది మీకు భయమా? భయం మొదలైంది. నన్ను మాట్లాడేవండి, నేను చెప్తాను. వినండి వినండి, అపోజిషన్ లో ఉన్నప్పుడే భయం లేదు మాకు. ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉండి మేమే ఎందుకు భయపడతాం చెప్పండి? ఇప్పుడు నన్ను Opposition లో ఉన్నప్పుడే మాకు భయం లేదు. అంటే మీ అపోజిషన్ భయం పార్టీలో లేదు. ఉన్నప్పుడే మాకు భయం లేదు. మీరు మధ్యలో రూలింగ్ ఇంటరప్ట్ పార్టీలో ఉన్న వాళ్ళు అయ్యారంటే- మీరు భయపడ్డారు మమ్మల్ని చూసి. కాదు, లేదు, మీరు అది మధ్యలో మాకేం Yes, లేదు. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్కొక్కరుగా మాట్లాడండి ప్లీజ్. మీరు వాస్తవాల నుంచి చాలా దూరం ఉన్నారు. మీరు సరేనమ్మా. చెప్తున్నా వినండి. సరేనమ్మా. అపోజిషన్ లో ఉన్నప్పుడే మేము మాట్లాడుతున్నాం. భయపడలేదు. ఇవాళ మేము రూలింగ్ పార్టీ అండి. మేము రూలింగ్ Okay. పార్టీ, మాకెందుకు భయం? మరి నన్ను చెప్పనిస్తారా, మీరు మాట్లాడతారా? చెప్పండి, మీరు చెప్పిన దానికే నేను జవాబిస్తున్నా. మీరు జవాబు నేను అయిపోయిన తర్వాత మీకు సమయం ఇస్తారు, అప్పుడు ఇవ్వండి. అర్థమైందండి? చింతకాల అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడినవి బూతుల మంత్రాల, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినవి బూతుల మంత్రాల. ఫ్యామిలీ మెంబర్స్ కాదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది? లోకేష్ బాబు గారు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్స్ కాదా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారిని కాదా? ఇవన్నీ మా వేద మంత్రాలా? అంటే వాటికి శిక్షలు ఏమి ఉండవా? మీకు Okay. అధికారం వచ్చింది కాబట్టి, మీకు అహంకారం వచ్చింది కాబట్టి, మీ Okay. కళ్ళు నెత్తికెక్కాయి కాబట్టి, మమ్మల్ని ఎవరు ఏమి అనరు కాబట్టి మేము ఎవరెవరినో అరెస్ట్ చేసి మేము చేసిన పాపాలని, మేము మాట్లాడిన బూతుల్ని మమ్మల్ని ఎవరిని ఇప్పుడు ప్రశ్నించే పరిస్థితి ఉండదు కాబట్టి అనుకుంటున్నారేమో. ప్రభుత్వం మళ్ళీ మారుతుంది. ఎల్లకాలం రోజులు ఇలానే ఉండవు. ఎల్లకాలం మీకు అధికారం ఉండదు. ప్రభుత్వం ఇంకో చరిత్ర కూడా చెప్తాను మీకు. మీరు ఎప్పుడు రెండోసారి గెలవలా. మళ్ళీ మీకు పగలు ఎంత ఉంటుందో చీకటి అంత వస్తుంది. ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. సరే, Right. ఇక్కడ నేను ఒక Right, చిన్న right, ప్రశ్న వెంకటేశ్వర రెడ్డి వేస్తున్నాను. మీరు మళ్ళీ మీరు మాట్లాడండి రెడ్డి గారు. నేను ఒక చిన్న ప్రశ్న వేస్తున్నా. Yes, yes, నాయుడు గారు ఫ్యామిలీ వాళ్ళు సమాధానం తిట్టారు, వాళ్ళ గమనించండి. ఫ్యామిలీ వీళ్ళు తిట్టారని మీరు చెప్తున్నారు కదా. మీరు నాకు ఒక వివరణ ఇవ్వండి. షర్మిలాని తిట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? షర్మిలాని తిట్టింది జగన్మోహన్ రెడ్డి కాదా? విజయమ్మని తిట్టింది జగన్మోహన్ రెడ్డి కాదా? దాని వివరణ ఇవ్వండి మీరు. మీరు పవన్ కళ్యాణ్ గారు తిట్టారు అంటే, మీరు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారు, అన్ని పెళ్లిళ్ళు చేసుకుని మీరు అనలేదా? మీరు ఏదైతే అంటారో దానికి తప్పకుండా జవాబు ఇస్తారండి. సరే, ఇప్పుడు మేము మీ ఫ్యామిలీని తిట్టారు, మీరు మా ఫ్యామిలీని తిట్టారు, అది పక్క పెట్టండి. జగన్మోహన్ రెడ్డి షర్మిలమ్మని తిట్టాడా లేదా? జగన్మోహన్ రెడ్డి విజయమ్మని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేశాడా లేదా? దీనికి మీరు జవాబు ఇవ్వండి. దీనికి మీరు జవాబు ఇచ్చిన తర్వాత వేరే పాయింట్స్ మీద వెళ్దాం. చెప్తానంటారా? మీరు ఒక వాస్తవం ఒప్పుకోవాలండి. వినండి, మీరు ఒక వాస్తవం ఒప్పుకోవాలి. మీరు ఒక లూజింగ్ పార్టీ, మీలో ఇన్నోవేటివ్ ఐడియాస్ లేవు. మీలో ఈ పార్టీలో అధినేతకి డెవలప్మెంట్ చేసే ఆలోచన లేదు. అందుకే మీ పార్టీ ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇవాళ మీ పార్టీని వదిలేసి టీడీపీ వైపు వస్తున్నారు. కేవలం అది చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047 మీద నమ్మకంతో వాళ్ళందరూ ఇటు వస్తున్నారు. మీరు దాన్ని ఒప్పుకోవాలా? మీది ఫెయిలియర్ పార్టీ, మీరేం చేయలేకపోయారు, మీకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మీరు వినియోగించుకోలేకపోయారు. అందుకే మీరు ఇవాళ మీ ఎమ్మెల్సీని అందరూ కూడా వదిలేసి టీడీపీ వైపు వస్తున్నారు అని మీరు దాన్ని ఒప్పుకోవాలా? ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి మీరు మీ పార్టీ లైన్ ఆఫ్ థింకింగ్, లైన్ ఆఫ్ యాక్షన్ మార్చుకొని ఒక కోఆపరేటివ్ అపోజిషన్ తోటి లాగా వ్యవహరించడం ఆంధ్రప్రదేశ్కి మంచిది. మీరు ఇప్పటి కూడా అబండాలు వేస్తున్నారు, మమ్మల్ని జైల్లో పెడుతున్నారు అంటే మీరు చేసిన తప్పవండి. దాని మీద శిక్ష తప్పదు. మేము అధికారంలో ఉన్నప్పుడు మేము చేస్తున్నాము అంటే మీరు చేయలేదా? మీరు ఫాల్స్ కేసులు పెట్టారు, మేము ఇంకా ఫ్యాక్ట్స్ చెప్తున్నాం. మీరు ఫాల్స్ కేసులు పెట్టి మా వాళ్ళని ఇప్పుడు మీరు ఒక చెప్పండి. మీరు పటాభి గారి గురించి మాట్లాడారు. ఆయనను తీసుకెళ్లి 3rd డిగ్రీ మెథడ్ ఉపయోగించలేదా? మీరు ఆయనను కొట్టలేదా? చెప్పండి. అది వాస్తవం కాదా? అది యాక్సెప్టబులా? ఒక పొలిటికల్ పార్టీ స్పోక్స్ పర్సన్ని తీసుకెళ్లి బాగా హింసించి 3rd డిగ్రీ మెథడ్ ఉపయోగించి ఆయన జైల్లో పెట్టి తర్వాత దానికి రికవర్ అవ్వడానికి ఆయన నెల రోజులు పోయి మాల్దీవ్స్ లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఇది వాస్తవం కాదా? ఓకే, చెప్పండి. మీరు ఇప్పుడు కేసుల గురించి మాట్లాడుతున్నారు. పర్సనల్ దాడులు చేసింది మీరా మేమా? మర్డర్లు చేసి హోమ్ డెలివరీ చేసింది మీరా మేమా? చెప్పండి. ఓండా ఉమా ప్రకాశం జిల్లాకి వెళ్తే అక్కడ ఆయన మీద అటాక్ చేసింది
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలా లేకపోతే ఇంకెవరైనా? ఇవన్నీ మీరు జవాబు ఇప్పుడు కూడా మీకు టైం ఉంది. మేము చేసింది తప్పు అని ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వమనండి మీ అధినేతని. మేము పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మేము తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తాము. కానీ మీరు చేసిన తప్పులకి తప్పకుండా కేసు పెట్టాల్సిందే. ఎందుకంటే ఫైనల్గా మేము ఆన్సర్ ఇవ్వాల్సింది ప్రజలకి, మీకు కాదు, ఇంకెవరికో కాదు. ప్రజలకి మేము జవాబు ఇచ్చుకోవాలా, మీరు చేసిన తప్పులని బయట పెట్టాలా. కానీ మీలాగా మేము కక్ష రాజకీయాలు చెయ్యము. ఇది మాత్రం మేము, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో అసెంబ్లీలో కూడా చెప్పారు, ఎప్పుడైనా కూడా నేను ఫ్యాక్షన్ పాలిటిక్స్ చేయలేదు అంటే దాని మీనింగ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ పాలిటిక్స్ చేశాడు, సొంత బాబాయిని చంపాడు. దానికి ఇవాళ దాకా మీ దగ్గర జవాబు లేదు. గొడ్డలతో నరికి చంపిన తర్వాత మీరు హార్ట్ అటాక్ అని ప్రూవ్ చేయాలని ప్రయత్నం చేశారు, అడ్డంగా దొరికిపోయారు. ఇవాళ వివేకానంద రెడ్డి గారి అమ్మాయి బహిరంగంగా చెప్తుంది, మా నాన్నగారిని చంపింది జగన్మోహన్ రెడ్డి, ఆస్తి తగాదాలలో అని చంపించాడు అని చెప్తుంది. ఇంకా దానికే మీ దగ్గర జవాబు లేనప్పుడు ఇవన్నీ ఏంటంటే, ఇవన్నీ మైనర్ ఇష్యూస్. ఇవాళ ఏంటి, మీ ఎమ్మెల్సీలే కాదు, ఎమ్మెల్యేలు కూడా రిజైన్ చేసి వస్తారు పార్టీలకి. మాకు బలం లేక కాదు, మీరు అంకెలు చూడటం లేదు. ఇవాళ అబ్సల్యూట్ మెజారిటీ ఉంది మాకు అసెంబ్లీలో. మీ అవసరం మాకు లేదు. మీ అంతా మీరు గించుకుంటూ వస్తున్నారు మా దగ్గరికి తప్ప మేమేమి ఇన్వైట్ చేయడం లేదు. ఇది మాత్రం మీరు గుర్తించుకోవాలా. మీరు చెయ్యెత్తి కాంగ్రెస్ సింబల్ ని చూపిస్తున్నారే తప్ప మీరు ఇంకా వేరే మాట్లాడే అవకాశం లేదండి మీకు. సమర్థించుకోలేరండి, మీరు సమర్థించుకోలేరు. మాట్లాడటానికి పర్మిషన్ అడుగుతున్నా, మీలాగా ఒక్కరి వర్గంలో దూరి మాట్లాడటానికి కాదు. నేను ఇలా చేయి పెట్టాను అంటే యాంకర్ గారిని నేను మాట్లాడనివ్వమని అవకాశం ఇవ్వమని అడగటం వినయంతో. మీలాగా అడ్డదోలుగా దూరిపోయి అధికారం ఉంది కదా అని చెప్పేసి మధ్యలో దూరిపోయి మాట్లాడే తత్వం మాకు లేదు. మాట్లాడడానికి అధికారం ఎందుకండి? అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా మాట్లాడాము, ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు కూడా బల్ల గుద్ది అడ్డుకుంటున్నారంటేనే, మా ప్రశ్నలను అడ్డుకుంటున్నారు, మా గొంతు నొక్కుతున్నారంటేనే మేము వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మీరు భయపడిపోతున్నారని అర్థం. మీరు మధ్యలో ఇంటరప్ట్ అవుతున్నారంటేనే చాలా తక్కువగా ఉంది. ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. ఇంటర్ఫియర్ అవ్వడంలా మీరు హోస్ట్ గా ఉండి మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఓకే, వెంకటేశ్వర రెడ్డి కన్క్లూడ్ చేయండి. వేణుగోపాలరావు గారు ఉన్నారు, ఇంకా మాట్లాడాలి, సమయం చాలా తక్కువగా ఉంది. కన్క్లూడ్ చేయండి వెంకటేశ్వర రెడ్డి గారు. నేను క్లియర్ గా ఏం చెప్తున్నానంటే, హాస్పిటల్లో మందు బిళ్ళలు, ధర్మాసుపత్రిలో మందు బిళ్ళలు ఇవ్వడం చేత కానీ వీళ్ళు, పసిపిల్లలకి హాస్టళ్లలో భోజనం పెట్టడం చేత కానీ వీళ్ళు, ప్రభుత్వ పాఠశాలల్లో సరైన విద్యను ఇవ్వడం చేత కానీ వీళ్ళంట అభివృద్ధి చేస్తారంట, 2047 అంట, లేకపోతే 2020 అంట, ఇవన్నీ చెప్తున్నారు. మేమేమంటామంటే ఫస్ట్ పేద ప్రజల్ని బతకనివ్వండి. బతికిన తర్వాత మీరు ఎన్ని కళ్ళబొల్లి కథలైనా చెప్పండి. వాళ్ళని చంపేసి, వాళ్ళకి కూడు లేకుండా చేసి, వాళ్ళకి వైద్య సహాయం అందకుండా చేసి, స్కూళ్ళే ఎత్తేసి, హాస్పిటల్సే నిర్వీర్యం చేసి మీరు ఏదో అభివృద్ధి చేద్దామని చెప్తున్నారు అంటే దీని అర్థం ఏంటో, ఎవరికి వత్తాసు పలుకుతున్నారో, ఎవరు దోచుకుంటున్నారో దీన్ని బట్టే తెలిసిపోతుంది. ఓకే, రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, చివరిగా వేణుగోపాలరావు గారు మాట్లాడండి. ఇక వైసీపీకి మరిన్ని ఎమ్మెల్సీల రాజీనామాల పర్వం అనేది కొనసాగుతూ ఉందా, ఇక్కడితో ఆగుతుందంటారు? నేను ఇందాడే చెప్పానమ్మా, ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి అన్న ప్రెస్టేషన్ లో ఉన్నాడు. పాపం కళ్ళు తెరవంగానే ఎరుపు కనపడితే చాలా భయం వేసిపోతుంది ఆయనకి కానీ వాళ్ళ నాయకుడికి కానీ. కానీ అన్న భయపడొద్దు, ఎర్రబుక్ రాజ్యాంగం ఏమి అమలు జరగదన్నా. పద్దాక మీరు డిబేట్ లో చాలాసేపు ఎర్రబుక్ గురించే మాట్లాడారు కాబట్టి, అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కళలను సాకారం చేసానికి కష్టపడు. అట్లాగే మీరు కళలు కంటూ ఉండండి, ఏదో మేము మళ్ళీ వస్తాం అని చెప్పి. కానీ ప్రజలకు ఏం చేయాలో కష్టపడిన తర్వాత మీ కళలను సాకారం చేసుకోమని చెప్పి సలహా ఇస్తూ, ఇందాడేదో పిండి ఎత్తే రొట్టె ఉన్నారు కాదన్న, పిండి ఎంత ఉంటే రొట్టె అంతే వచ్చిద్దన్న. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో పిండి ఎంతవరకు ఉంటుందో రొట్టె అంతవరకే చేసి సమానంగా పేద ప్రజలకి పంచిపెట్టే పరిస్థితి వచ్చింది. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మేము వచ్చినటువంటి ఈ 9 నెలల్లో భారతదేశం ఒక్కసారిగా దాదాపుగా 30,000 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టినటువంటి ఘనత ఒక కూటమి ప్రభుత్వానికి దక్కిందనేటువంటి విషయం, ఒక చిన్న విషయాన్ని వెంకటేశ్వర రెడ్డి అని గుర్తుపెట్టుకోవాలి. ఏనాడన్నా గ్రామ సభలు మీరు పెట్టారన్నా?
అదే విధంగా ఒక పల్లె పండుగ పేరుతో ప్రతి గ్రామంలో ఒక 50 ఇళ్ళు లోపు కానీ 50 ఇళ్ళు పైన ఉన్నటువంటి 100 మంది ప్రజలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి సీసీ రోడ్లు, సిమెంట్ రోడ్లు వేసినటువంటి ఘనత ఈ 9 నెలల కూటమి ప్రభుత్వానికి దక్కింది. కాబట్టి వెంకటేశ్వర రెడ్డి గారు మేము చేస్తాం తప్పకోకుండా. మీరు ఏదో ఇందాక బట్టలు చొక్కాలు పట్టుకుంటారన్నారు. ఆల్రెడీ మిమ్మల్ని చొక్కాలు ఇప్పేసి రోడ్ల మీద నుంచోబెట్టారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే సీట్ నన్న కాపాడుకోవడానికి మీ అందరూ సలహాలు ఇచ్చి మంచిగా ప్రజల తరపున మాట్లాడమనండి అన్న. ప్రజలు తప్పుకోకుండా మమ్మల్ని కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు. ఈ 9 నెలలే కాదన్నా 4 సంవత్సరాల 2 నెలలు ఇంకా ఉంది. బ్రహ్మాండమైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేసేటువంటి సత్తా ఉంది. మీరు మాట్లాడినట్టు ఏదో లెక్కలు చెప్పొచ్చుగా అన్నారు. లెక్కలు చెప్పేదే ఉంది. 9 నెలల్లో మేము 8 శ్వేతపత్రాలు విడుదల చేశాం. దాని మీద ఒక్క కామెంట్ మీరు లేదు. ఇవాళ మీరు మద్యం ఎంతవరకుతో చేశారు? ఇవాళ తోటకూర కట్ట కూడా డిజిటల్ ఉంటే ఇవాళ ప్యాలెస్ కి వ్యాగిన్ల డబ్బు, మద్యం డబ్బు తీసుకెళ్లిపోయిన ఘనత మీకు దక్కిందన్న. కాబట్టి ఇలాంటి ఆర్థిక విధ్వంసాలు ఉన్నాయి కాబట్టి టైం చాలదు. కాబట్టి ఈ డిబేట్ లో నేను మాట్లాడాలని ఇంకో దాంట్లో మాట్లాడదామన్నా. తప్పకుండా మీరు కళలు కానండి. ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చేటువంటి కళలు కానండి తప్ప ఎదటోళ్ళని తీర్చి అధికారంలోకి రావాలి, లేకపోతే అన్యాయాలు చేసి రావాలి. కోడికత్తితో అధికారంలోకి వచ్చారు, గొలకరాయి దెబ్బతో కిందకి దిగిపోయారు. కాబట్టి ఇలాంటి ఎప్పుడు కూడా ఆశలు పడమాకండి. తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడి ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి మీకు గొంతింపించండి అని చెప్పి మాత్రం ఈ యొక్క మీడియా ద్వారా మేము వెంకటేశ్వర రెడ్డికి మాత్రం సలహా మాత్రం చెప్తున్నాం పెద్దలకి. రైట్, వేణుగోపాలరావు గారు థ్యాంక్ యూ అండి. అలాగే డిబేట్లో పాల్గొన్నందుకు రాయపూడి వేణుగోపాలరావు గారికి, జనసేన అధికార ప్రతినిధి, అలాగే జీవిచి నాయుడు గారికి, టీడీపీ జనరల్ సెక్రటరీ, అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి వైసీపీ నేత గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇక ఇది వైసీపీకి వర్ష షాకులు అయితే తగులుతున్నా. ఇక ఎమ్మెల్సీ మరి రాజశేఖర రెడ్డి రాజీనామా చేయడంతో ఆ పార్టీ పీకలోతు కష్టాలు పడింది. ఆయన టీడీపీలో చేరేందుకు లైన్ అయితే క్లియర్ అయింది. ఇక ఇప్పటి వరకు 5 ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. మరికొందరు రాజీనామాకు లైన్లో ఉన్నారనే టాక్ కూడా నడుస్తుంది. ఇక ఇప్పటికే చాలా మంది పార్టీ నేతలు కూడా జంప్ అయ్యారు. మున్ముందు మరింత మంది వెళ్ళిపోతారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వలసలను ప్రోత్సహించే పనిలో కూటమి నేతలు ఉన్నారు. ఇక ఎంతమంది పోయినా కూడా ఐ డోంట్ కేర్ అంటున్నారు జగన్. పార్టీకి కార్యకర్తలే బలమని కూడా చెబుతున్నారు. ఇక మరి ఎమ్మెల్సీల రాజీనామాల పర్వం ఇక్కడితో ఆగుతుందా, ఇక ఇలానే కొనసాగుతుందా అంటే గనక కాలమే సమాధానం చెప్పాలి.